ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచగంటి, ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో శ్రీ శివరామకృష్ణ గారు ఉన్నారు. పోయిన వారం మనము ఒక డిస్కషన్‌లో పాల్గొన్నాము. ఆస్తిక, నాస్తిక సంవాదం లాంటిదేముంది అదే. అయితే కాకపోతే వారు అటు ఆస్తిక, నాస్తిక కాకుండా ఆహ్, ఒక ప్రశ్నల పరంపర వారికి ఉదయించింది వారు చెప్తున్నారు. ఆస్తికవాదం అయినా గాని నాస్తికుల్లాగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది అన్నది. సో, ఆ ప్రశ్నల పరంపరలో ఇది రెండవ భాగం. సో, శివరామకృష్ణ గారు వెల్కమ్ అండి. స్వాగతం, సుస్వాగతం. సో, ఇది సార్. ఇప్పుడు మనం చేసేది రికార్డ్ అవుతోంది. ఇది యూట్యూబ్‌లో పెడతాను మీకు. ఓకే కదా మీకు? హ్మ్. యాహ్! మీ ప్రశ్నను గట్టిగా అడగండి వినిపించేటట్టు. యాక్చువల్‌గా మనం గత వీడియోలో హుహు. మనం ఆత్మ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం సార్. దేని ఈ గురించి? కర్మ ఆత్మ కర్మ సిద్ధాంతం. ఆత్మ, కర్మ సిద్ధాంతం. ఓకే. సో, ఈ కర్మ సిద్ధాంతంలో మనం ఇక్కడ చేసే కర్మలన్నీ కూడా మన ఆత్మ అనుభవిస్తుంది అని చెప్పి మనం కన్క్లూజన్‌కొచ్చామండి. ఆ! అయితే కంక్లూజన్ ఎప్పుడు అంతే. యాహ్! చెప్పండి. అవునండి. హ్మ్. ఇక్కడ మనం ఇక్కడ అంటే మనం ఒక మన లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న దాంట్లో హ్మ్. ఒక ఎక్స్‌ట్రాక్షన్‌లోనండి ఆహ్, ఈ మనము కర్మ చేస్తూ మన మన కర్మ చేస్తూ మన పుట్టుక కూడా మన కర్మలో భాగంగానే మన పుట్టుక కూడా జరుగుతూ ఉంటుంది. అంతే. అంతే గదండీ! హ్మ్. జన్మ అలాగే మనం ఒక్కొక్క జన్మ అలా జన్మ జన్మ పరంపరలు మనం జన్మలెత్తుతూ ఉంటాం. ఈ అంతే. కర్మానుసారం. హ్మ్. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఈ సృష్టి అంటే ఎందుకు, ఎవరి కోసం ఏర్పడింది? హ్మ్. మనిషి భూమి మీద కర్మ చేయటానికే పుట్టి ఉంటే, హ్మ్. ఈ కర్మ చేయకుండా ఎలా ఉండాలి? హ్మ్. హ్మ్. దానికి మీకు సో, భగవద్గీత శ్లోకం చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే సార్. అదేంటంటే మీరు ద్వంద్వానికి అతీతంగా ఉండాలి. ద్వంద్వానికి అతీతంగా ఉండటం అంటే సుఖదుఖాలకి, శీతోష్ణాలకి, విజయ, అవిజయ విజయ, అపరాజయాలకి ఈ రెండిటికి కూడా అతీతంగా ఉండాలి. ఓకే. ఏదన్నా సరే కర్మ చేయటము, ఆ కర్మలో ఏదొచ్చినా సంతుష్టిగా ఉండటమే బాధ్యత. దాని గురించి వ్యధ చెందటం కానీ, అతిగా ఎక్సైట్ అవ్వటం కానీ ఉండకూడదు. అంటే మీరు ఒక ఎలక్షన్‌లో నుంచున్నారనుకోండి. మీరు ఓడిపోతే, గెలిచితే ఏ ఎక్స్‌ప్రెషన్ ఉంటుందో అది రెండిటికి అప్లై అవ్వాలి. గెలిచినప్పుడు మీరు మందహాసం చేసి వెళ్ళిపోయారనుకోండి. ఓడిపోయినప్పుడు మందహాసం చేసి వెళ్ళిపోయారనుకోండి. మీరు దానికి బందీలు కారు. ఎందుకంటే ఈ కర్మ చేయటం వరకే మీకు అధికారం ఉంది. దాని ఫలితం మటుకు పరమాత్ముడు సమయానుకూలంగా ఇస్తాడు. అది మీకు అనిపించచ్చు. నేనిప్పుడు ఇక్కడ నేను కర్మ చేస్తే ఇప్పుడు నాకెందుకు రాలేదు అనిపిస్తుంది. జనరల్‌గా అందరికీ అదే అనిపిస్తుంది. కానీ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది అసలు జన్మ తీసుకుందే పూర్వకర్మల్ని కంప్లీట్ చేయటానికి. సో, ఆ కర్మలు జరుగుతున్నప్పుడు మీరిప్పుడిప్పుడు చేసిన కర్మకి వెంటనే సమాధానం కొన్నిసార్లు రావచ్చు. మీ పూర్వజన్మ కర్మలకు అనుగుణంగా ఉంటే ఇప్పటికిప్పుడు వచ్చేస్తది. లేకపోతే రాదు. సో, అది రావాల్సిన టైంలో ఎటూ వస్తది. మీరు, మీరు శివరామకృష్ణ గారు మీరనుకున్నారనుకోండి, నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలి అని మీరనుకున్నారనుకోండి. దానికోసం ప్రయత్నం జేస్తున్నారు. అవ్వచ్చు మీరు. మీరు ఈ జన్మలో అవ్వలేదనుకుందాం కాసేపు. ఇంకో జన్మలోనే అవుతారు. ఎందుకంటే కోరుకున్నారు గదా మీరు. పొరపాటున గూడా ఏది కోరకూడదు. కోరారు అంటే అదవుతుంది. అయిపోతుందది. మీరు దానికి ఏదో ఒక కారణంతో మీరు దానికోసం పని చేయడం మొదలుపెడతారు.
అది తప్పదు. సో, పూర్వజన్మ కర్మల్ని కంప్లీట్ చేసుకుంటూ, ఇప్పుడు ఈ జన్మలో మీరు నడుస్తూ ఉంటూ, కొత్త కొత్త కర్మలు మళ్ళీ చేయాల్సొస్తుంది. ఆ కర్మలతో లిప్తులు కాకుండా ఉండడానికి, వాటితో బందీ కాకుండా ఉండడానికి, మీరు ద్వంద్వానికి అతీతంగా ఉండటమే. సింపుల్ స్టోరీ. విచ్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇన్ దిస్ వరల్డ్. సో, అలా ఉండాలి అంటే మీకు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉంటేనే మీరు బందీలు కాకుండా ఉంటారు. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడిని తీసుకుందాం. 5 ఏళ్ల పిల్లవాడిని. వాడికి మీరు ఏదైనా మంచి పని చేసినప్పుడు షబ్బాష్ అని చెప్పి చాక్లేట్ ఇస్తున్నారనుకోండి. ఆ చాక్లేట్ తిన్నప్పుడు వాడు తియ్యగా ఉంటుంది. వాడు సంతోషంగా ఉంది. చాక్లేట్లు అంటే మక్కువ పెరుగుతుంది. మీరు ఒకవేళ అతను షబ్బాష్ అని ఒక మంచి పని చేసినప్పుడు చాక్లేట్ ఇవ్వలేదనుకోండి, గొడవ పెట్టుకుంటాడు. నేను మంచి పని చేస్తే చాక్లేట్ ఇవ్వలేదని గొడవ పెట్టుకుంటాడు. ఏడుస్తాడు. పెడతాడు. కానీ మీరు ఈ వయసులో ఉన్నప్పుడు మీకు చాక్లేటు రుచించదు. ఇది కాకపోతే ఇంకోటి అని అనుకుంటారు. సో, అలా మీరు వాటిని చిన్న పిల్లవాడికిని మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుందో థింకింగ్ ప్రాసెస్‌లో, జ్ఞాని అన్నవాడికి మనకి అంత డిఫరెన్స్ ఉంటుంది థింకింగ్ ప్రాసెస్‌లో. సో, జ్ఞాని కర్మ చేసేటప్పుడు పట్టించుకోడు. దీని రిజల్ట్ ఎటు వస్తది నేను అస్సలు దాని గురించి చెందక్కర్లేదు. సో, అలా ద్వంద్వానికి అతీతం కావాలంటే జ్ఞానం పెంచుకోవాలి. ఆ జ్ఞానం వేదం ద్వారానే సాధ్యం. అన్యదా శరణం నాస్తి. అది. సో, అందుకని భగవద్గీతలోని శ్లోకము చాలా ఇంపార్టెంటు. కాకపోతే అతను అందులో భగవద్గీతలో అన్నీ నాకు సమర్పించు, నేను చూసుకుంటా అవన్నీ అంటాడు. అది ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఎవరికో ఒకరికి సమర్పించాలి, కృష్ణార్పణం అని అనాలి అని రూల్ ఏం లేదక్కడ. మీరు పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది అంతే. పరమాత్ముడు ఎటూ రిజల్ట్ ఇస్తాడు. మీరు వద్దన్నా, కావాలన్నా, మీరు గీచి గొడవ పెట్టినా, ఏమి చేసినా ఒకసారి కర్మ చేసిన తర్వాత దాని ఫలితం రాక తప్పదు. మీరొక్కటి గుర్తుపెట్టుకోండి ఇది. ఈ ప్రపంచంలో మనము ఏ కర్మ చేస్తున్నా, కనురెప్ప వాల్చి తెరిచినా, దానికొక రిజల్ట్ ఉంటుంది మళ్ళీ. తప్పదది. సో, ఆ రిజల్ట్ ఎట్లా ఏర్పడుతుందంటే చెప్తా చూడండి. నాకెందుకు ఇప్పుడే రిజల్ట్ రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే పూర్వజన్మ కర్మలు నడుస్తున్నాయి. సో, ఇప్పుడు నడుస్తున్నప్పుడు మనం ఏం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ సంబడీ గాట్ అవార్డ్ వచ్చింది ఎవరికన్నా. మీకు అవార్డ్ ఇవ్వాలండి మీరొస్తారా అంటే, నేనిప్పుడు ప్రయాణంలో ఉన్నానండి. అంటే మీరు దిగంగానే చెప్పండి మేము తీసుకొచ్చి మీకు అవార్డ్ ఇస్తాం అన్నారు. అంటే ఆ ప్రయాణం మధ్యలోకి వెళ్ళి మనం జాయిన్ అయ్యి ఇవ్వటం అన్నది కంప్లీట్‌గా అబ్సర్డ్. అదే అతను దిగొచ్చి మళ్ళీ కిందకొచ్చి దిగిన తర్వాత మనం అతన్ని తీసుకొనెళ్ళి సన్మానించటం అన్నది సబబుగా ఉంటుంది. సో, ఏదన్నా సరే ఒక కర్మ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు, కొత్త కర్మ చేస్తున్నప్పుడు, ఆ కొత్త కర్మ ఆ సమయానికి సరిపోయే కర్మ అంటేనే అది ఇప్పుడు నేను 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాసాను. నాకు వెంటనే ఫలితం కావాలి. నాకు వెంటనే కావాలి. ఇప్పుడు రాయంగానే నెక్స్ట్ మినిట్ నాకు కావాలి. కుదురుతుందా అంటే కుదరదు అని మీరే చెప్తారు. ఎందుకంటే ఆ పేపర్‌ని స్క్రూటినైజ్ చేయాలి ఎవరో ఒకళ్ళు. చేసి తప్పొప్పుల్ని కరెక్షన్ చేసి అప్పుడు రిజల్ట్ ఇవ్వాలి. సో, అలా రిజల్ట్ ఇవ్వాలి అంటే ఒక యూనిఫార్మ్ సిస్టమ్ ఒకటి పెట్టేసుకుంది గవర్నమెంట్. అదేంటంటే అందరి పేపర్‌లు కరెక్ట్ చేసి, అందరి మార్కులు టాబ్యులేట్ చేసిన తర్వాత, ఎవరు ఫస్ట్ క్లాసు, ఎవరు సెకండ్ క్లాసు, ఎవరు థర్డ్ క్లాసు నిర్ణయించిన తర్వాత, అన్ని తప్పొప్పులన్నీ సరిజేసిన తర్వాత, మేము రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాము. గవర్నమెంట్‌కే ఇలాంటి రూల్స్ ఉన్నప్పుడు పరమాత్ముడికి ఉండవా అండి? సో, ఆ రిజల్ట్స్ అన్నీ కూడా అలా వస్తాయన్నమాట. కొన్ని క్షణాల్లో వస్తాయి. ఒక 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 లాటరీ టికెట్ కొంటే 5 నిమిషాల రిజల్ట్ వస్తుంది. మీరు కొనండి ఇప్పుడు అన్నారనుకోండి. కొంటాం 5 నిమిషాల తర్వాత రిజల్ట్ ఇస్తాడు. లెట్ అస్ సే అదే డిజిటల్ సిస్టమ్ అయ్యుంటే. సో, అట్లా డిపెండింగ్ అపాన్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఏది ఎక్కడ రిజల్ట్ ఇస్తారు అనడానికి ఉంటే అది దాని ప్రకారం ఉంటుంది. నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అనుకున్నాను. అనుకోంగానే అవ్వలేము. ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అన్నిటిని నువ్వు అధిగమించందే అవ్వలేవు కదా! సో, అది ప్రాసెస్. సో, కర్మ అన్నది ఏ కర్మ చేస్తున్నామో, ఏ ఫలితం కోరుకుంటున్నామో అన్నది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది.
మనకున్న స్టేటస్ ఏంటి? మనకున్న బలం ఏంటి? అప్పటిదాకా మనం చేసిన కర్మ ఏంటి? మనం ఏం కోరుకున్నాం పరమాత్మని? ఇది వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఎన్టీ రామారావు గారిని ఆయన ఒక్కసారి పరిశీలనగా చూడండి. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే 1982, 83లో ఆంధ్రప్రదేశ్ అంతా, అంటే తెలంగాణ, ఆంధ్ర కలిపిన రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం మొత్తం బస్సులో తిరిగాడు. తిరిగి ప్రజల్ని ఉత్తేజపరిచి తనకు తను నుంచొని ఓట్లు సంపాదించుకున్నాడు. చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన కర్మకి ఫలితం వచ్చింది. సో ఎంత శ్రమ పడ్డాడు అన్నది మీరు ఒకసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది. అంత శ్రమపడి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన వెనకాల గోతులు తవ్వేసి ఆయన మళ్ళీ కింద పడేశారు. మళ్ళీ ఆయన శ్రమపడి పైకొస్తే ఆయన్ని కాస్త మళ్ళీ అల్లుడు గారే దెబ్బ కొట్టేశారు. దెబ్బ కొట్టేస్తే ఆ సమయం మీరు గుర్తుపెట్టుకోండి, 1995, 96 అనుకుంటా. బాగా గుర్తు చేసుకోండి మీరు. ఒకసారి పేపర్లు తిరిగేస్తే అర్థమవుతుంది. అప్పుడు సెంటర్‌లో ఒక గవర్నమెంట్ ఏర్పడుతోంది. ఏ గవర్నమెంటు? కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలన్నీ కలిసి ఏర్పడింది. ఆ పార్టీలో ఈయన 1996 జాన్యువరిలో చనిపోయారనుకుంటా. ఈయన చనిపోయిన కొంతకాలం తర్వాతనే మళ్ళీ ఆ సెంట్రల్ పార్టీలో వాక్యూమ్ ఏర్పడింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్‌గా ఒక అనామక పార్టీ నుంచి ఉన్న దేవగౌడని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు కర్మ చూడండి. ఈయన కనుక బతికుండుంటే యాక్చువల్‌గా ఈయన సెంటర్‌కి ప్రైమ్ మినిస్టర్‌గా ఎళ్ళేవాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయ్యేవాడు. ఈయన దెబ్బ కొట్టడం మూలంగా ఆయనకి పాయే, ఈయనకి పాయే ఛాన్స్. ఈయనకేదో దొంగదారిలో చీఫ్ మినిస్టర్ పోస్ట్ వచ్చింది. కానీ మంచి మాటలతో రాలేదు కదా! ప్రజల్లో ఆ యొక్క ప్రశంస అయితే రాలేదు కదా! సో ఇది నేననేది. సో కర్మ చూడండి ఎలా అయిందంటే, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు. ఎందుకంటే దేవగౌడ కంటే అప్పటికే చీఫ్ మినిస్టర్ ఈయన, చాలా గొప్ప విషయాలు, చాలా గొప్ప వ్యక్తి. భారతదేశం అంతా కూడా ఆయన పేరు, ఆయనే అందరిని కలిపి హి వాస్ ద ప్రెసిడెంట్ ఫర్ ది కంబైన్డ్ థింగ్. మీరు అది అర్థం చేసుకోండి. సో అంత కర్మ చేశాడు. ఇప్పుడు వచ్చే జన్మలో ఆయన ఖచ్చితంగా అయిపోతాడు. సో ఇవి కర్మలండి. సో కర్మలు మనం చేస్తాము. ఒక మాటు ఆయన గనక ద్వంద్వానికి అతీతంగా ఉండుంటే ఆయనే ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు. ఆయన్ని కింద పడేయంగానే ఆయన ఇగో ఎంత దెబ్బతిన్నదంటే ఎన్టీఆర్ గారిది, నన్ను నన్ను నేను నిలబెట్టిన పార్టీ, నేను చేసిన పార్టీని నన్ను వెన్నుపోటు పొడుస్తారా, ఇది చేస్తారా, అలా కుళ్ళిపోయాడాయన. కుళ్ళిపోయి చనిపోయాడు. అలా చేయకుండా ఆయన ద్వంద్వానికి అతీతంగా ఉండుంటే ఇంకొక 2 నెలల్లోనే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయేవాడు. సో ఈ ద్వంద్వానికి అతీతంగా ఉండడం అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. అప్పుడే ఈ కర్మలు మనల్ని పట్టుకోవు. అది. ఇంకా? దానికి కంటిన్యూస్ క్వెషన్ అండి. ఓకే. కర్మ అనేది శరీరానికే కానీ ఆత్మకు కాదు అని మనకి చాలా విధాలుగా మనకి వేదాల్లో గాని, పురాణాల్లో గాని చెప్పింది. మన భగవద్గీతలో కూడా చెప్పిందండి. ఆత్మ అన్నిట్లికి అతీతం. కర్మ అనుభవించేది మాత్రం శరీరము, మనసు అని. ఇప్పుడు ఆత్మకు లేని విచక్షణ ఆహ్, శరీరానికి, మనసుకి మాత్రమే ఉంది. కానీ జన్మలెత్తేది మాత్రం ఆత్మ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ చెప్పండి. ఆత్మకి, శరీరానికి అప్పుడు జన్మలెత్తేదేమో ఆత్మ అండి. ఆత్మకి, శరీరానికి ఆత్మకేమో విచక్షణ, ఆత్మకి ఏది అంటుకోదు. అంటే ద మ్యాటర్ ఈస్ ఫేటెడ్, నాట్ ద సోల్ అని నేను 2, 3 చోట్ల చదివానండి బుక్స్‌లో. సో, ఇక్కడ ఏమవుతుంది? ఆత్మ ఈ కర్మని అనుభవించదు. బట్ శరీరం మాత్రమే విచక్షణతోటి కర్మల్ని అనుభవిస్తా ఉంటుంది. అన్నది మనకు ప్రస్ఫుటంగా అందరూ చెప్తుంది. దీంట్లో క్వెషన్ ఏంటంటే, అప్పుడు శరీరానికి, ఆత్మకి ఇంక సంబంధం ఏముంది?
అదే. ఇప్పుడు ఇక్కడ తప్పెక్కడ అవుతోందంటే, అనుభవించేది ఆత్మ, శరీరం కాదండి. ఓకే. శరీరం ద్వారా, మనసు ద్వారా అనుభవిస్తుంది. మనసు జడమండి. ఆత్మ జడం. జడ పదార్థాలకి అనుభవించే శక్తి లేదండి. ఓకే. అనుభవించేది ఆత్మనే. హ్మ్. మీరు సపోజ్ నేను అగ్నిని ముట్టుకున్నాను అనుకోండి, కాలిందనుకోండి, చెయ్యి కాలింది అంటాం మనం. ఆ చెయ్యి ఎందుకు కాలింది అంటే, ఆ చేతిలోకి మనసొస్తుంది. సో, ఆ మనసు ఆ కాలిన అనుభవాన్ని తీసుకొనెళ్ళి ఆత్మకిస్తుంది. సో, అప్పుడు ఆత్మ, అది స్పందన అనమాట. అంటే ఆత్మ అనుభవిస్తుంది. లేకపోతే అనుభవించలేదండి. సో, ఆత్మ అనుభవానికొస్తుంది కాబట్టి ఏ డెసిషన్ ఈ శరీరం ఏ డెసిషన్ తీసుకున్నా అది ఆత్మకు సంబంధించింది. ఆత్మ మనస్సుకి చెప్పి ఈ శరీరం ద్వారా చేయిస్తుంది. కాబట్టి అది ఆత్మకు సంబంధించిందే తప్పితే ఇంకోటి కాదు. అందుకనే మన జస్టిస్ సిస్టమ్‌లో ఒకటుంది. అదేంటంటే, ఒకడు మెంటల్లీ అన్‌స్టేబుల్ ఉన్నాడనుకోండి. హి ఈజ్ నాట్ మెంటల్లీ ఇన్ సౌండ్ కండిషన్. మానసికంగా సౌండ్‌గా లేడు. అంటే అతను రుగ్మత ఉంది మానసిక. మెంటల్ కేస్ అంటాం చూసారా మనం? ఆ కేస్‌లో ఉన్నప్పుడు అతను ఏదైనా తప్పు చేస్తే కనుక అతన్ని శిక్షించదు గవర్నమెంట్. అతన్నేం చేస్తుందంటే, ఒక సైకియాట్రిక్ వార్డ్‌లో పెట్టి, అతను క్యూర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ కేస్‌ని రివైవ్ చేస్తున్నారు. సో, ఎందుకు అంటే ఆ మెంటల్ అన్‌స్టెబిలిటీ అంటే ఏంటంటే, ఆత్మకు తెలియట్లేదు అతను ఏం చేస్తున్నాడో, శరీరం చేసుకుపోతోంది అని చెప్తున్నారు వీళ్ళు. సో, అది మనస్సు బాగా అతలాకుతలంగా ఉండి ఇష్టం వచ్చినట్టు వైబ్రేట్ అయిపోతోంది. అతని ఆత్మ కంట్రోల్‌లో లేదు, కంప్లీట్‌గా పోయిందది. ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. కేవలము జీవోత్సవంలాగా బతుకుతున్నాడు అని చెప్పటం అన్నమాట. సో, ఇలాంటి కండిషన్సు, కోమా స్టేట్‌లో ఉన్నప్పుడు కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఆ కండిషన్స్ అన్నిటికి ఆత్మకు సంబంధం లేదు. అప్పుడు ఆత్మ ఏమవుతుందంటే, వాటి నుంచి విడివడి ఉంటుందన్నమాట. సో, ఇది ఈ మెంటల్ అన్‌స్టేబుల్ కండిషన్స్ ఆత్మకు సంబంధించిన కర్మలే. ఎంత మెంటల్ అన్‌స్టేబుల్‌లో ఉన్నా చెయ్యి కాలినప్పుడు కాలిందని చెయ్యి వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. లేతే అలా కాల్చుకుంటూ పోతాడనమాట చేతిని. సో, దేర్‌ఫోర్ అందుకని ఆత్మనే అనుభవిస్తుంది. మనస్సు, శరీరము కేవలము వాటికి సాధనాలు. మనసుని ఇది అనుభవించటం ఆ! ఏమండి? ఆత్మ అనుభవించటానికి మనం శరీరం ద్వారా ఇంకొక జన్మ తీసుకుంటా ఉంటాం. తప్పదు. ఆత్మనే కాబట్టి మనకి అనుభవించాలి. హ్మ్. మనకి ఆహ్, అదే ఇక్కడ నాకు ఆత్మ ఇప్పుడు సపోజ్ ఆత్మ గనక ఈ జన్మల పరంపరలో తీసుకుంటున్నప్పుడు ఆత్మకి హ్మ్. ఖచ్చితంగా గత జన్మలో ఏం జరిగింది? అది నేను దాంట్లో ఇక్కడెంత అనుభవించాలి? నేనెక్కడ పుట్టాలి? నేనెలా పుట్టాలి? ఏ జీవిలో పుట్టాలి? అన్నది ఒక ఖచ్చితమైన ఐడియా ఉంటదంటారా? జనరల్‌గా మనం ఇప్పుడు ఆలోచించేటప్పుడు రోజువారీగా మనం ఆలోచించేవైతే అవన్నీ చిత్తంలోకి చేరతాయి. ఓకే అండి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెట్ అస్ సే థట్ నాకు ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలని కోరికుంది. ఆ కోరిక మనసులో ఉంది. నేను చెప్పుకోవట్లేదు ఎవరితోనూ. కానీ మనసులో ఉంది. నేనయ్యుంటే ఇట్లా చేసేవాడిని, నేనయ్యుంటే అట్లా చేసేవాడిని అని అనుకుంటూ ఉన్నాను అనుకుందాం కాసేపు. సో, అట్లనే ఎవరైనా స్నేహితులొచ్చినప్పుడు వాళ్ళతో మాటల సందర్భంలో నేనైతే ఇట్లా చేసేవాడినని పంచుకుంటున్నాను అనుకోండి. అంటే నా కోరిక అది అని నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కోరిక చిత్తంలో ఉంటుంది. సో, ఏమవుతుందండి ఈ జీవుడు ప్రయాణం జరిగేటప్పుడు ఆ చిత్తము దానికి అనుగుణంగా జన్మ తీయించుకుంటుంది. తప్పదు. ఆ జన్మ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక వండర్‌ఫుల్ పాయింట్ ఏంటంటే, నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే ఇప్పుడు నా యొక్క శక్తి ఎంతుంది? ఈ శక్తికి నన్ను ప్రైమ్ మినిస్టర్ చేయగలిగిన మూర్ఖ ప్రజలు ఎవరున్నారని వెతుక్కోవాలి. అర్థమైందా మీకు? సో, ఎందుకంటే ఇప్పుడు నేను అద్భుతమైన కార్యక్రమాలు చేసి, సోషల్ రిఫార్మింగ్ చేసి, ప్రజల్లోకెళ్ళి బాగా పనిచేసేసి, ప్రజలందరికీ నేను సేవ చేసి, అవి చేసి, ఇవి చేస్తున్నాననుకోండి,
సుపీరియర్ క్వాలిటీ ప్రజల మధ్యలో నేను ప్రైమ్ మినిస్టర్ అవుతాను. ఇట్లనే బడప కబుర్లన్నీ చెప్పుకుంటూ నేను కాలం గడుపుతూ ఫ్రెండ్స్‌తో చాయలు తాగుతూ, కాఫీలు తాగుతూ, సినిమాలకెళ్తూ, షికారులకెళ్తూ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి. అది కేవలము ఆ మూర్ఖ జనాలకు మాత్రమే నేను ప్రైమ్ మినిస్టర్ కాగలుగుతాను. సో, అటువంటి సర్కమ్‌స్టాన్స్ ఏర్పడినప్పుడు ప్రపంచంలో ఎప్పుడో ఒకప్పుడు ఏర్పడుతుంది. ఆ స్థితినిలో నన్ను తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్‌ని చేస్తుంది. ఇది ప్రపంచ నియంతైన పరమాత్మ యొక్క రచన ఈ ప్రపంచం. సో, మీరేం కోరుకుంటున్నారో నేను ఇస్తాననే చెప్తున్నాడాయన. ఇవ్వను అన్న సమస్య లేదు. కానీ ఇచ్చేటప్పుడు మీకు ఏ కోరిక, ఏ పరిస్థితుల్లో కోరుకుంటున్నారో, ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడే మీకొస్తుందది. లేతే రాదు. సో, ఆ కర్మ చెయ్యాలి మీరు. ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనడం మైండ్‌లో వచ్చింది. నోటితో చెప్పారు. దానికి శ్రమ మీరు పడాలి. అందుకనే మనకొక మంత్రము, మంచి మంత్రం వేదం అప్ ఎంత చక్కగా ఇచ్చిందంటే, ఓం యాం మేధాం దేవగణాః పితరశ్చోపాసాతే తయా మామద్య మేధయాగ్నే మేధావీనం కురు స్వాహా. హే పరమాత్మ, మా పూర్వీకులందరూ నిన్ను ఉపాసించి మేధావులుగయ్యారు. అలాంటి మేధావితనం నాకు ఇవ్వు. దేవగణాల మధ్యలో నన్ను కూర్చోపెట్టు. దేవగణాలంటే పండితుల మధ్యలో. సో, అటువంటి చోటనే నన్ను పుట్టించు. అటువంటి గుణాల్ని నాకివ్వు. వాళ్ళ మధ్యలోనే నన్ను ఉండనివ్వు అని చెప్పి కోరుకుంటున్నాం ఈ మంత్రం ద్వారా. సో, ఇది కోరుకోవడం మూలంగా ఏమవుతుందంటే, మీరు చూడండి ఈ మంత్రాన్ని మీరొక చదువుతూ ఉండండి. ప్రతిరోజు చదువుతుండండి. కాలక్రమేణా మీరెళ్ళి ఆ జనాల మధ్యలో కూర్చుంటారు. అదంతే అది. మీరు కోరుకున్నది అవుతుంది. క్విక్‌గా అవ్వడానికి వేదం దారి చూపిస్తుంది. సో, మీరు ఏది కోరుకున్నా అదవ్వాలి అంటే వేదం చెప్పినట్టుగా చేసుకుంటూ పోతే అయిపోతారు. సో, ఇదొక లక్షణం. ఇది ఇది బానే ఉంది స్వామి. మీరు చెప్పింది చాలా మా అంటే నాకు ఎక్స్‌ప్లనేషన్ చాలా నచ్చింది. ఇప్పుడు, ఇప్పుడు దీనికి ఒక ప్లాట్‌ఫార్మ్ అంటూ ఇప్పుడు ఆత్మలన్నీ ఒక చోట ఉండే ఒక ప్లాట్‌ఫార్మ్ అంటే ఒక ప్లాట్‌ఫార్మ్ ఉండి అక్కడి నుంచి అవి జన్మలు ఎలా తీసుకోవాలి? ఏం తీసుకోవాలని ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటదంటారా? అంటే మీరు గత వీడియోలో ఒక బ్రహ్మ ఒక రోజు ఎన్ని కోట్ల సంవత్సరాలన్నది మీరు చెప్పుకొచ్చారు. సో, కాలం అనేది ఇక్కడి నుంచి మనం పైకెళ్ళే కొద్దీ కాలం అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతూ ఉంటుంది. అంటే తగ్గిపోవడం అంటే నీకిక్కడ సెకన్ అంటే చాలా పెద్దగా అనిపించొచ్చు. సంవత్సరం అంటే చాలా పెద్దగా అనిపించొచ్చు. 100 సంవత్సరాలంటే చాలా పెద్దగా అనిపించొచ్చు. వెన్ యూ ట్రావెల్ టు స్పేస్ మీకక్కడికెళ్ళేటప్పటికి 100 సంవత్సరాలు ఒక లిప్త కాలం అవుతుండొచ్చు. చెప్పలేం లేదు. కదండీ అది. ఆ! లేదండి. అది లేదండి. నేను చెప్పిన లెక్క నేనిప్పుడు అనుభవిస్తున్న సంవత్సరాలు ఎట్లా ఒక సమయం ఉందో, అంతే సమయం అక్కడ ముక్తిలో ఉంటాం. సో, అలానే ఏదైతే ఇప్పుడు ఈ క్షణాలు, ఈ సెకన్లు ఏవైతే లెక్కలు చెప్పుకుంటూ వెళ్ళి లెక్కపెట్టి ఇన్ని కోటాను కోట్ల సంవత్సరాలు అన్నా గదా! అన్ని కోటాను కోట్ల సంవత్సరాలు ప్రత్యక్షంగా మీరు అనుభవిస్తారు. అది ముక్తి కాలం. సో, అక్కడికెళ్ళంగానే టైం ష్రింక్ అవ్వడం అంటూ ఉండదు. ఓకే. కానీ ఇప్పుడు భూమి మీద మనము సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాం. తిరుగుతున్నప్పుడు అవును. భూమి మీద ఉండే సమయం కంటే ఇంకా దూరంలో, దూరాతి దూరంలో ఉండి ఒక ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతున్న గ్రహం ఉందనుకుందాం కాసేపు. దాని మీద సమయం మన భూమి మీద సమయం కంటే వేరుంటుంది. అంటే మీరు చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు ఇక్కడ కంటే అక్కడ వేరుంటుంది. కానీ నేను ముక్తిలో చెప్పింది మట్టుకు ఇక్కడున్న సమయాన్ని బట్టే చెప్పాను నేను. అక్కడ కూడా అంత సమయమే అనుభవిస్తారు. అది ఈ అది అది కొంచెం డైలేట్ అవుతుంది లేతే ఎక్స్‌పాండ్ అవుతుంది కాదు. ఇప్పుడు మనం ఆత్మని ఆత్మే మన శరీరంలోకొచ్చి ఇవన్నీ అనుభవిస్తుంది అనుకున్నప్పుడు, హ్మ్. శరీరం కాన్స్టెంట్‌గా ఒక చోట ఎక్కడన్నా ఉండి ఇయన్నీ అనుభవించటానికి వీలవుతుందా?
నాకు ప్రశ్న అంత అంటే క్లియర్‌గా అర్థం కాలేదు. కాలానుగుణంగా హ్మ్. మన పుట్టుక మరియు మనం చనిపోవడం అనేది కాలానుగుణంగా ఒక టైమ్ బౌండ్‌లో జరిగిపోతుంది కదా! అవును. ఈ టైమ్ బౌండ్‌లో మనం ఆ కాలంలో మనం ఒక పార్ట్. అంటే ఈ కాలం ఈవేళ 5, 9, 2024 మళ్ళీ నేను పుట్టేటప్పటికి హ్మ్. సపోజ్ ఒక వ్యక్తి హ్మ్. చనిపోయేటప్పటికి హ్మ్. 5, 9, 2 2124గా ఉండొచ్చు. హ్మ్. అంటే ఈ కాలంలో అతను ఒక చోట పుట్టాడు. కాలం అలా ట్రావెల్ అవుతూ ఉంది. మధ్యలో ఒక చోట అతను పుట్టాడు. ఆ ట్రావెల్‌లో అతను ముగిసిపోతాడు. ఓకే. మాత్రం ఆగదు. హ్మ్. మళ్ళీ నేను ఇంకో జన్మ పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు అది పక్కన పెడితే, హ్మ్. నాతోటి కూడా చాలా మందుంటారు. ఆ రోజు పుట్టినోళ్ళే ఉంటారు. మళ్ళీ వాళ్ళ ఈ కాలంలో ట్రావెల్ చేస్తూనే ఉంటారు. హ్మ్. అంతే కదండీ! హ్మ్. హ్మ్. ఈ ట్రావెలింగ్‌ని ఈ ట్రావ్ మనం ఇంత మనం 100 సంవత్సరాలో, లేకపోతే 80 సంవత్సరాలో, 60 సంవత్సరాలో బ్రతికి హ్మ్. అనుభవించాలనేది ఆత్మ నిర్ణయించుకుందని అనుకుందామండి. హ్మ్. ఒక నిమిషం. హ్మ్. ఆత్మ నిర్ణయించుకుంది. నేను ఈ కర్మ చేద్దాం అనుకున్నాను. ఆ అహా! కర్మ చేశాను. ఆత్మ నిర్ణయించుకోదు. ఓకే ఆత్మ అండి. ఆత్మ నిర్ణయించుకోవడం అంటే, అది నిర్ణయించుకుంటే ప్రతిరోజు నేను 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అనుకోవాలి. అలా కాకుండా ఆత్మ తన కర్మలు చేస్తూ ఉంటుంది. ఆ కర్మలు అనుభవించే, ఫలితం అనుభవించే అట్మాస్ఫియర్ ఉన్నంత సేపు అది బతికే ఉంటుంది. ఆ! అదే. అదే. శరీరంలో. ఆ శరీరంలో బతికుంటుంది. హ్మ్. ఓకే. అంటే మొదటి రోజు నేను పుట్టిన రోజుని ఏ కర్మ నేను అనుభవించడానికి ఇక్కడ పుట్టానో నాకు తెలీదు. హ్మ్. అవును. తెలీదు. అది ఆత్మకు మాత్రమే తెలుస్తదండి. అంటే హ్మ్. హ్మ్. అప్పుడు ఎప్పుడు నా నా బాడీలోకి ఆత్మ ఎలా చేరుతుంది? ఎప్పుడు చేరుతుంది? అంటే ఆత్మ అనేది శరీరంలో చేరితేనే కదండీ అవన్నీ జరుగుతాయండి. హ్మ్. 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 కరెక్ట్. ఇప్పుడు ఆత్మ అనేది ఎక్కడో ఒక పాయింట్‌లో నా శరీరంలోకి రావాలి. హ్మ్. హ్మ్. అది నేను అండంలో ఉన్నప్పుడా, లేకపోతే ఎక్కడో ఒక చోట అది ఖచ్చితంగా వచ్చి నన్ను ఫార్మ్ జేసుకోవాలి. లేదంటే అవును. నేను ఫార్మ్ అయిన తర్వాతన్నా హ్మ్. ఆత్మ నాలో జాయిన్ అవ్వాలి. అవును. హ్మ్. 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 ఈ 2 వేరు వేరు అనుకుంటున్నాం కాబట్టి. హ్మ్. యెస్. అప్పుడు మనం ఆత్మని మనం ఎందుకు విడదీయలేకపోతున్నాం ఒక పాయింట్. అంటే మనం అంటే మనం నేను ఇప్పుడు నాలాంటి వాళ్ళు అజ్ఞానులు. మాకు ఆ జ్ఞానం లేదు. కానీ ఈ ఆత్మని, ఈ శరీరాన్ని ఇలా చెప్పిన ఒక వ్యక్తి ఉన్నారు కదండీ! ఆత్మ అంటే ఇది. శరీరం అది జన్మలు తీసుకొని శరీరానికి అనుభవించే ఒక కర్మయోగం అనేది జరుగుతది. దాని తర్వాత మళ్ళీ ఈ కర్మణానుసారం మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటుంది అని చెప్పి మనకి నిర్ణయించి చెప్పారు. హ్మ్. అంతే గదండీ! హ్మ్. అప్పుడు ఈ భూమి మీద మనకి ఆత్మ మన శరీరంలో చేరటానికి కూడా ఒక నిర్ణయం జరగాలి కదండీ! ఓకే. అది ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఇదొక ఫస్ట్ క్వెషన్. అంటే ఈ క్వెషన్‌కే ఎండింగ్. ప్రాణం పోవటం అనేది ఒక వాడుక భాష అండి. మన వాడుకలో ఒక మనిషి చనిపోతే ప్రాణం పోయింది అని చెప్తారు. హ్మ్. ఈ ప్రాణం అదో ప్రాణవాయువా? అంటే మన మనకి కొంతమంది నిర్ణయించిందేంటంటే కొన్ని వాయువులుంటాయి బాడీలో. ఆ వాయువుల్లో ప్రాణవాయువు ఒకటి. హ్మ్. ఆపానవాయువు ఇలా కొన్ని వాయువులు చెప్పుకుంటూ వచ్చినప్పుడు ప్రాణవాయువు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తారండి. హ్మ్. ఆ ప్రాణవాయువు పోవటమా? లేదా ఆత్మ ఈ బాడీలోంచి విడిపోవటమా? అసలు 2 ఆత్మ చేరిక ఎలా జరుగుద్ది? ఈ రెండూనండి. బాడీలోంచి 2 రెండూనండి. శివరామకృష్ణ గారు 2. అంటే ఓకే అండి. ఆత్మకి ఇప్పుడు అదే భగవద్గీతలో మీకు చక్కగా ఒక శ్లోకం ఉంది. అండ్ చిరిగిన వస్త్రాన్ని వదిలేసేసి మనం కొత్త వస్త్రాలు ఎట్లా ధరిస్తామో, ఆత్మ కూడా ఈ శరీరం పనికిరాదు అనుకున్నప్పుడు ఈ శరీరం వదిలేసి వేరే శరీరంలోకి వెళ్ళిపోతుంది. సో, ఇది ఆత్మ వెళ్ళేటప్పుడు ఆత్మతో పాటు మీకు మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే ఆ చిత్తంలో ఏదైతే స్టోరేజ్‌లో ఉండి కర్మలున్నాయో, ఆ కర్మల ప్రకారమే కొత్త శరీరం ఏర్పడుతుంది. ఆత్మ ఎప్పుడు మన బాడీలోకి ప్రవేశిస్తుందంటారు? అది పరమాత్ముడి యొక్క నిర్ణయం.
ఎందుకంటే మీరు చేసిన కర్మల ప్రకారము మీకు శరీరం దొరుకుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఆ చ శరీరంలోకి త ఎప్పుడు, ఎప్పుడు ఆత్మ, ఈ శరీరము 2 ఎప్పుడు అటాచ్ అవుతాయండి? ఈ శరీరం నేను ఆత్మ కోరుకుంది అనుకుందాం. నేనే ఆత్మ అనుకుందాం సపోజ్. నేను ఒక శరీరాన్ని కోరుకున్నాను. ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేను ఈ శరీరాన్ని ధరిస్తాను? అదే, అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక వ్యక్తి ఏవేవో కర్మలు చేశాడు. ఆ కర్మలన్నీ కూడా అతని చిత్తంలో ఉన్నాయి. అది దాని ప్రకారం అతను ఒక కీటకంగా పుట్టాలనుకుందాం కాసేపు. చనిపోంగానే అతని ప్రాణాల్ని యముడు తీసుకెళ్తాడంటాడు చూసారా? అట్లా యమ అనే వాయువు ఉంటుందనమాట. ఆ వాయు సహాయంతో శరీరం నుంచి బయటికి వెళ్తుంది ఆత్మ. వెళ్ళి మనకి వ అనంత వాయువుల్లో కలిసిపోయిందంటాం. అంటే ఇప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్న వాయువులో కలుస్తుంది ఫస్ట్. అక్కడి నుంచి మళ్ళీ మేఘాల్లోకి చేరుతుంది. అయితే ఈ ప్రయాణంలో సూర్యుడి మీదకి, చంద్రుడి మీదకి కూడా వెళ్తుందని చెప్తాం అనమాట. సో, ఇలా వెళ్ళి, వెళ్ళి అది మేఘంలో చేరి, మేఘంలోని వర్షం రూపంలో మళ్ళీ భూమి మీదకొచ్చి, భూమిలో ఉన్న పంట పొలాల్లోకి చేరి, అక్కడున్న జంతువులు తినటమో, మానవులు తినటమో జరుగుతుంది. సో, ఆత్మ ఆ రూపంలో దానిలోకి వెళ్ళిపోతూ ఉంటుందనమాట. సో, ఏ మానవుడు తింటాడో అనేక, అనేక మనం పదార్థాలు తింటాం. దాంట్లో ఈ ఆత్మ చేరుతుంది. ఆ తిన్న పదార్థాలు శరీరంలో చేరంగానే అవి వీర్యంలో చేరుతుంది. లేకపోతే స్త్రీకైతే అండంలో చేరుతుంది. చేరి అప్పుడు ఆ పుట్టడానికి వీలుగా ఉన్నప్పుడు అది జన్మ తీసుకుంటుంది. సో, ఇలా జరుగుతుంది. ఇది ప్రాసెస్. సో, ఇలా ప్రాసెస్‌లో మానవుడు కనుక ఆహ్, జ్ఞానం లేకుండా తుచ్చంగా పడి ఉండటం అంటే అదొక పెద్ద నరకం అన్నమాట. సో, అలా అంటే ఏంటంటే పుట్టకుండా ఉండటం అన్నది ఒక నరకం. ఎప్పుడు ముక్తి కాకుండా, ముక్తి కాకుండా పుట్టకుండా ఉండటం అన్నది ఒక నరకం. సో, అలా ఉంటే తుచ్చంగా పడి ఉంటాడనమాట. అంటే ఎట్లయితే ఒకతను సపోజ్ మీరొక ఫ్రెండ్ ఉన్నాడు మీకు. అతను ఎప్పుడెళ్ళినా నిద్రపోతున్నాడు, నిద్రపోతున్నాడు అని చెప్పారనుకోండి. అది ఎక్కువ సేపు అట్లానే నిద్రపోతున్నాడనుకోండి. ఏం జీవితంరా నీది అనుభవించకుండా నిద్రపోతున్నావు అంటాం. సో, ఆ నిద్ర తుచ్చమైందనమాట. సో, ఆ నిద్ర ఎంత అంటే జ్ఞానం ఉండదందులో. జ్ఞానం అంటే కలలు రానప్పుడు చెప్పేది నేను. జ్ఞానం లేకుండా అలా పడి ఉండటం అనేది శరీరానికి నెసెసిటీ. కానీ ఎంతసేపు ఉండాలో అంతసేపే కానీ అంతకంటే ఎక్కువ, ఎక్కువ, ఎక్కువ ఉంటే అది తుచ్చమైంది. సో, అలా తుచ్చంగా ఉండటాన్ని మానవుడు నరకం కింద తీసుకోవాలి. అలానే క్రిమి కీటకాదులు తర్వాత పశుపక్షాదుల్లో చేరటం కూడా నరకమే. వాటిల్లో జ్ఞానం ఉండదనమాట. వాటికున్న జ్ఞానం ఎంతసేపు భోగశక్తి అనుభవించటానికే ఉంటుంది జ్ఞానం. సో, అది మాత్రమే ఉంటుంది ఆ జ్ఞానం. అంతకు మించి జ్ఞానం ఉండదు. సో, వేరేజ్ మానవుడికొచ్చేటప్పటికి జ్ఞానము ఎంత కావాలంటే అంత ఉంటుంది. జ్ఞానమే ఆనందం. ఆ జ్ఞానం లేని వాడికి ఆనందం ఉండదు. శారీరక సుఖం ఉంటుంది కావాలనుకున్నప్పుడు. కానీ జ్ఞానం లేకపోతే ఆనందం ఉండదు. ఆ జ్ఞానంతోనే ఆనందం. ఆ జ్ఞానాన్ని సంపాదించడానికే మనమంతా పుట్టాం. మనుషులుగా పుట్టడానికి కారణం అది. అందుకనే మన వేదాల్లో ఏమంటుందంటే ప్రతి మనిషి చదువుకోవాలి అని చెప్తుంది. ఎందుకంటే చదువు అంటే వేద విద్య నేర్చుకోవాలి. ప్రతి మానవుడు ఎవరో కల్పించారు మధ్యలో శూద్రులకి వేదం లేకుండా చేశారు, వీళ్ళు చేశారు. తప్పిది. రూల్ ఇట్లా ఉంటుందండి. మీరు ఒక 10 మంది విద్యార్థులకు నేర్పిస్తున్నారు. నేర్పిస్తున్నప్పుడు కొంతమంది ఫాస్ట్‌గా నేర్చుకుంటారు. కొంతమంది స్లోగా నేర్చుకుంటారు. కొంతమంది నేర్చుకోలేకపోతారు. నేను అమెరికాలో కూడా స్కూళ్ళలో చూశాను. పిల్లలు కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే భయం. వాళ్ళు ఏ ఈజ్ ఈక్వల్ టు బి/సి అని ఉంటే, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పడానికి వాళ్ళు మునకలైపోతారు. హ్మ్. వాస్తవం అది. సో, దాంతో అదేంటంటే వాళ్ళకి మ్యాథమెటిక్స్ రావు. గుణింతాలు రావు. తర్వాత డివిజన్‌లు రావు. ఏదైనా ఉంటే కాలిక్యులేటర్ అంటారు. సో, ఇది వాళ్ళకి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భారతీయులు 10థ్ గ్రేడ్ దాకా ఇండియాలో చదివి అమెరికాకొచ్చారనుకోండి, వాళ్ళు మ్యాథమెటిక్స్ ఎంత స్పీడ్‌గా చేస్తారంటే మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతారు. అంత చేసేస్తారు.
కానీ మన వాళ్ళు ఇక్కడికొచ్చిందో వాళ్ళు చెడిపోతారు. అది విషయం వేరు. సో, మొత్తానికైతే వాళ్ళకి ఆ కెపాసిటీ. సో, జ్ఞానం అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. సో, జ్ఞానం లేకుండా సపోజ్ ఆ కాలిక్యులస్ చేయలేక ఎవడన్నా వెనకబడ్డారనుకోండి, మీరు టీచర్‌గా ఏమంటారు? పోన్లేరా నువ్వు దీంతో అడ్జస్ట్ అవ్వని చెప్పి మీరు కొంత మ్యాథమెటిక్స్‌తో అడ్జస్ట్ చేస్తారు. పెద్దగా ఇంకా మీరు చేయనివ్వరు మీరు. ఎందుకంటే అతనికి రావట్లేదు. మనం అతనికి అంతకంటే బాధ పెట్టకూడదు అని వదిలేస్తాము. ఆ వదిలేయటంతో వదిలివేయబడ్డ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు చదువు చెప్పలేదు అంటున్నారు. తప్పది. చదువు నువ్వు నేర్చుకోలేదు. ఇది రైట్. అలా చదువు నేర్చుకోకుండా కూడా ధనవంతులుగా చాలామంది ఉన్నారు. అది చూసి అలానే అనుకుంటున్నారు. ఇప్పుడు అమెరికాలో చాలామంది నేను అడుగుతాను మీరు మరి 12థ్ గ్రేడ్ పాస్ కాకపోతే నువ్వు ఎట్లా జీవిస్తావయ్యా? నువ్వు మళ్ళీ కాలేజ్‌కెళ్ళకపోతే అని అడిగితే, కాలేజ్ ఎందుకు అంటాడు. మరి విద్య రాకపోతే ఎట్లా నువ్వు మరి ఉద్యోగాలు ఎట్లా వస్తాయంటే, ఎవడికి కావాలి ఉద్యోగం అంటాడు. మరి ఏం చేస్తావు అంటే, బిజినెస్ చేస్తా అంటాడు. నేను ఒక మెక్‌డానల్డ్ షాప్ పెట్టుకుంటా. నాకు అవే ధనం వస్తుందంటాడు. ఒక పిజ్జా షాప్ పెట్టుకుంటా, ఒక బర్గర్ షాప్ పెట్టుకుంటా, ఈ షాప్ పెట్టుకుంటా, ఏదైనా పెట్టుకుంటా నేను బ్రహ్మాండంగా జీవిస్తా అంటాడు. మరి అలా జీవించేవాడికి విద్య రాలేదని కదా! హైయర్ టెక్నాలజీస్ రాలేదు కదా ఇప్పుడు. రానప్పుడు మనం నేర్పించకుండా మానేసామా? వాడే మానేసుకున్నాడా? ఇది మనం పూర్వకాలం నుంచి గమనించి ఉండుంటే గనక మనకు తెలిసేదది. సో, వేదము అందరికీ జ్ఞానం రావాలని చెప్తుంది. ఎందుకంటే జ్ఞానంలోనే ఆనందం ఉంది. ఇంక దేనిలో లేదు. పశుపక్షాదులకి, క్రిమికీటాదులకి ఏ ప్రాణికి దొరకనటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే మానవుడికి ఆనందం. ఆ ఆనందం జ్ఞానంతో వస్తుంది. ఆ జ్ఞానమే వేదమిస్తుంది. కాబట్టి మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు పెరుగుతాడు అనేది జ్ఞానం రావాలి. జ్ఞానంతోనే తెలుస్తుంది మీకు. మీకు తెలుసుకోవాలనుకుంటే. దానికి అష్టాంగ యోగ సాధన చేస్తే మీకు తెలిసిపోతుంది. కానీ పరమాత్ముడి యొక్క వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆక్సిజన్, హైడ్రోజన్ కలిపారండి. కలిస్తే 2 కలవట్లేదు. వాటికి ఒక టెంపరేచరు, ఒక ప్రెషరు అప్లై చేస్తే 2 కలిసి నీరుగా ఏర్పడతాయి. దానికొక సమయం ఉంటుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ ఓకే. ఇది పదింతలు, ఇది ఐదింతలు కలుపుతున్నాను. కలిపినప్పుడు 2 కలుస్తున్నాయి. సో, కలిసినప్పుడు దానికి 5 నిమిషాల 30 సెకండ్లకు గాని అది వాటర్ ఏర్పడదు అని అనుకున్నప్పుడు ఆ టైమే తీసుకుంటుంది కదా! ఆ సమయం. సో, అలానే ఆత్మ ప్రయాణం చేయడానికి దాదాపు 12, 13 రోజులు తీసుకుంటుంది. దానికి నేనొక ఒక మంత్రం కూడా చెప్పాను. పాము కుబుసం విడిచినప్పుడు విడవడానికి ఎంత సమయం పడుతుంది? ఆ సమయము ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంటుంది. సో, దేర్‌ఫోర్ మనిషి చనిపోయినప్పుడు చనిపోయాడనుకుంటాం. కానీ ఆత్మ శరీరంలోనే ఉంది. సో, దానికి మనం ఏం చేస్తామంటే ఆ శరీరాన్ని దహనం చేస్తాం. దహనం చేసినప్పుడు శరీరం ఉండదింక. కాబట్టి ఆత్మ యమవాయువుతో కలిసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా జన్మ తీసుకుంటుంది మళ్ళీ. లేకపోతే ఈ చచ్చిన శరీరంలో పడుండి లాభం ఏంటి? సో, అందుకని ఆ టైం తీసుకుంటుంది కాబట్టి మనిషికి దహన క్రియ అన్నది చాలా ఇంపార్టెంట్ వేదం ప్రిస్క్రైబ్ చేస్తుంది. సో, అలా జరుగుతుంది. జరిగినప్పుడు అతను వాయువులో కలిసి నేను చెప్పినట్టు ఉపనిషత్తులో చక్కగా వర్ణించాడు. అలా వచ్చి నీళ్ళలో పడి ఆ నీళ్ళ ద్వారా పంటలు పండి అక్కడి నుంచి మానవుడి రూపంలో శరీరంలో వీర్య రూపంలోకొచ్చి ఆటోమేటిక్‌గా గర్భధారణ చేసినప్పుడు ఒక స్త్రీ ఆ గర్భంలో ఉంటాడనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఆత్మ లేనిదే ఆ పిండానికి కాళ్ళు, చేతులు రావు. సో, పిండం ఏర్పడింది. ఫస్టు మనకో మంత్రం ఉంది. ఓం ఏభ్యో హోత్రాం ప్రథమా ఏజే మనుః సవిధాగ్నిర్మనసా సప్తహోతృభిః త ఆదిత్యా అభయం శర్మ యచ్చత సుగానః కర్త సుపతా స్వస్తయే. ఈ మంత్రం మనం చదువుతాం. దీనిలో ఏంటంటే మొట్టమొదట ప్రప్రథమంగా మనసు ఏర్పడుతుంది. మనసు ఏర్పడటం అంటే ఆ ఆత్మ ఇక అప్పుడు చిత్తం నుంచి రిలీజ్ చేస్తుంది మనసుని. ఆ మనస్సులో, ఆ చిత్తంలో అతను చేసిన కర్మల మూలంగా తను 2 కాళ్ళు ఉండకుండా ఒక కాలుతోనే పుట్టాలంటే ఒక కాలుతోనే పుడతాడు.
2 కాళ్ళు ఉండాలని 2 కాళ్ళతో పుడతాడు. 2 చేతులు ఉండాలని 2 చేతులతో పుడతాడు. అలానే గుడ్డివాడుగా, కుంటివాడిగా, చెవిటివాడిగా ఎలా పుట్టాలని చిత్తంలో తను చేసిన కర్మలకు అనుగుణంగా డిజైన్ చేయబడుతుందన్నమాట. ఆ డిజిగ్నేషన్, ఆ డిజైన్ ప్రకారం మానవుడు జన్మ తీసుకుంటాడు. అంటే ఈ డిజైను అంటే ఈ ఆత్మ చేసుకోదు కదండీ! అప్పుడు ఎవరో ఆ! ఒకరు చెయ్యాలి లేదు, లేదు. ఖచ్చితంగా. ఆత్మ చేసుకుంది. మన కర్మండి బాబు. మనమే చేసుకున్నామండి. మీరు నమ్మరు. మనం అన్ని అవును. ఎదవేషాలేస్తాం. మనం అన్ని ఎదవేషాలేసినప్పుడు పట్టించుకోము మనం. మనం వేసేస్తాం. వేసేసి మర్చిపోతాం మనం. అవును. ఎందుకంటే మనం మనకు కావాల్సిందే తీసుకుంటూ ఉంటామన్నమాట. ప్రాబ్లమ్ అది వరల్డ్‌లో. మనము చాలా వేషాలేస్తాం. ఎంత వేషాలేస్తామంటే మనకి తెలియనన్ని వేషాలు మనం వేస్తాం. వేసేసేసి మనమేం చేస్తామంటే కవరప్ చేసేసుకుంటాం. అది మనం ఏదో లింకప్ తుడిచేసామనుకుంటాం. ఆ! దేనికో దానికి లింకప్ చేసి దీనివల్ల ఇది చేశానని చెప్పి అక్కడ కవర్ చేసుకుంటా ఉన్నాం. యెస్. అదే జరుగుతుందండి. అదే చేస్తాం మనం. మనం ఏమనుకుంటామంటే, వాడట్లా చేశాడు కాబట్టి నేను ఇట్లా చేశానంటాం. కానీ వాడట్లా చేసిన దానికి సమంగా చేశామా? విరుద్ధంగా చేశామా? ఎక్కువ చేశామా? తక్కువ చేశామా? అన్నది కూడా ఉంటుంది కదా! ఇప్పుడు చూడండి, నేను ఏ కర్మ చేయకుండా నేను అన్ని కర్మల్ని ద్వంద్వాతీతంగా కూర్చున్నా అనుకోండి ఈ రోజు నుంచి. కొన్ని రోజులకి నాకు ముక్తి వచ్చేస్తుంది అనుకుందాం కాసేపు. మళ్ళీ ముక్తి తర్వాత నేను చెప్పినన్ని కోటానుకోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటాడు కదా! జన్మ తీసుకున్నప్పుడు మరి ఏ కర్మ లేదు కదా! ఇప్పుడు అన్నీ అప్పుడు పోయిన జన్మలో అయిపోయినాయి కదా! అంటే కుదరదు. అట్లా అవ్వదు. అవ్వనే అవ్వదనమాట. ఎన్ని కర్మలు చేస్తామంటే మనం ఆ కర్మలు తగ్గట్టుగా మన ఫలితం అనుభవించాల్సిందే. అయితే మనం ఒక వ్యక్తిని చంపాడనుకుందాం. చంపితే మరి ఆ కర్మకి అతనికి ఆ జన్మలో ఆ పోలీసుల ద్వారా, వ్యవస్థ ద్వారా, మన కోర్టుల ద్వారా శిక్ష పడలేదనుకుందాం. అతనికి శిక్ష పడాలి. పడాలి అంటే దానికి సమమైన శిక్ష వేదంలో చెప్పబడింది. సో, ఆ శిక్షని పరమాత్ముడే నిర్ణయించి జన్మ ఇస్తాడనమాట. ఆ జన్మలో అతను అలా అనుభవిస్తూ ఉంటాడు. అనుకుంటాడు నాకేంటి పోయిన జన్మలో నేను చేసింది జ్ఞాపకం లేదు. మరి నాకు పరమాత్ముడు శిక్ష ఇచ్చాడు అని. అది గొప్ప విషయం అండి. ఇప్పుడు అందరూ అడుగుతారు నన్ను అదే ప్రశ్న. నాకు తెలీదు నేను పూర్వజన్మలో ఏం చేశానో. ఇప్పుడు నాకెందుకు శిక్ష వస్తోంది? దానికి ఆన్సర్ సింపుల్ ఆన్సర్ అండి. మొట్టమొదట ఈ సృష్టి చేసిన పరమాత్మ సంపూర్ణ జ్ఞాన, అసంపూర్ణ జ్ఞాన అని మనం అర్థం చేసుకోవాలి. అసంపూర్ణ జ్ఞాని అని అనుకోండి అతను పరమాత్ముడే కాదు, తీసి అవతల పడేయి, తొక్కేయి. సంపూర్ణ జ్ఞాని అన్నప్పుడు నువ్వు ప్రశ్న వేయకూడదు ఇంకా. ఆయన కరెక్టే చేసుంటాడు. ఇలా నేను తెలవకుండా నేను ఏ పూర్వజన్మలో చేసిన పాపం ఏంటో తెలియకుండా అనుభవిస్తున్నాను అనే మానసిక క్షోభ కూడా నా పాపంలో రాసిన భాగం అన్నమాట. అది పరమాత్ముడు న్యాయకారుడు. అసలు పక్షపాతి కానే కాడు. నేను నాస్తికుడు ఇద్దరం ఉన్నాం అనుకుందాం కాసేపు. ఒక కఠోర నాస్తికుడు ఉన్నాడు. నేను ఆస్తికుడిని. నేను రోజు పరమాత్మని జపిస్తున్నా. అతను ఏం పట్టించుకోలే. పరమాత్మ నువ్వు లేవు అన్నాడు అనుకుందాం కాసేపట. మీ ఇద్దరం ఒకే తప్పు చేశామనుకుందాం. నాకు తక్కువ, అతనికి ఎక్కువ శిక్షలు ఉండవు. ఇద్దరికీ ఒకటే శిక్ష ఉంటుంది. వ్యవస్థని. మరి నేను ఇంత జపం చేశాను కదండీ! దానికి వేరే రిజల్ట్ ఉంటుంది. మరి అదెప్పుడు అనుభవిస్తా ఉంటారు? అనుభవిస్తాం. ప్రాసెస్‌లోనే అనుభవిస్తాం. ఇప్పుడు అని చెప్పడం నేను అదే అంటున్నా. కర్మ చేస్తే అనుభవం తప్పదు. కర్మని ద్వంద్వాతీతంగా చేస్తేనే దాని ఫలితం పోతుంది. సో, తప్పదండి. సో, మనకి ఇది తెలుసుకోవాలనుంది అంటే సింపుల్ అండి శివరామకృష్ణ గారు. అష్టాంగ యోగ సాధన చేయండి బాబు. చేస్తే మీకు మీ కళ్ళెదురుగుండా పూర్వజన్మలన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే మీ మైండ్‌కి ఆ జ్ఞానం కావాలి. మీరు ఇది ఏ డాక్టర్‌నన్నా అడగండి. కళ్ళు తెరిచి మనం ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు బ్రెయిన్‌లో దాదాపు 90% ఆఫ్ ద బ్రెయిన్ ఈస్ ఆక్యుపైడ్. మిగిలిన 10% ఫ్యాకల్టీనే మనం మిగతా వాటికి ఉపయోగిస్తున్నాం. అది కళ్ళు మూసుకున్నారనుకోండి ఆ 90% వేకెంట్ అవుతుంది. సో, కళ్ళు మూసుకొని చెవులు, నోరు
చర్మము, నాలుక ఇలాంటివన్నీ కట్టేసి వాటి నుంచి మనము విషయాల నుంచి మనసుని లాగేసుకుంటే లోపలికి బ్రెయిన్ ఫుల్ ఖాళీ. అక్కడ మీకు జ్ఞానం వెలుగుతుంది. ప్యూర్ జ్ఞానం కనిపిస్తుంటుంది. సో, యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ అని చెప్పి అష్టాంగ యోగ సాధన మన పతంజలి మహర్షి రాసిన దానిలో చెప్పారు. కాబట్టి మనం అందరం పతంజలి కూడా యోగ ఆ దౌలకెళ్ళాలి. హ్మ్. అది ఆ మార్గంలోకి వెళ్ళటం స్టార్టింగ్ పాయింట్ ఎలా అంటారు? అంటే ఎక్కడ మనం స్టార్ట్ అవ్వాలి? ఇప్పుడు ఇదే స్టార్టింగ్. మనిద్దరి డిస్కషనే స్టార్టింగ్. థాంక్ యూ సార్. అయితే నేను స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయిపోయారు మీరు. మీరు మీ కొరడా మీరు తెచ్చేసుకున్నారు. కొట్టేసుకుంటున్నారు. కానివ్వండి. మీరు రోడ్డు మీద వెళ్తుంటాడు కొరడాతో ఇట్లా కొట్టుకొని పైసలు అడుగుతుంటాడు సార్. అట్లా మనం కూడా మన కొరడాతో మనం కొట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే ఫస్ట్‌లో ఎప్పుడు కూడా మనకి పురాణం చెప్పినట్టు దేవతలు, రాక్షసులు కలిపి పాలసంద్రాన్ని చిలికినప్పుడు వచ్చింది విషం ఫస్టొచ్చింది. అలానే మీరు ఏదన్నా సాధన చేసేటప్పుడు ఫస్ట్ విషమొచ్చిందనుకోండి, కష్టాలొచ్చినియనుకోండి, టేక్ ఇట్ గ్రాంటెడ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ది బెస్ట్. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఓకే. సో, అది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే మెల్లమెల్లగా మీరు ఎంత ర్యాపిడ్‌గా దాని గురించి మీరు ఆలోచించి ప్రవేశిస్తారో అంత ర్యాపిడ్‌గా మీరు లోపలికెళ్తారు. అష్టాంగ యోగ సాధన అన్నది సింపుల్‌గా 8 సూత్రాలు. యమ నియమాలు పాటించటము, ఆసనం వేయటం, ప్రాణాయామం చేయటం, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. సో, ఫస్టు 4, 5 చాలా సింపుల్ విషయాలు. ధారణ ఆరోది మాత్రం కష్టము. అదే మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇన్ ది ఎంటైర్ ప్రాసెస్. అంటే మనసుని ముక్కు చివర నిలపాలంటే అక్కడికి తెచ్చి నిలపాలి. కనుబొమ్మల మధ్య నిలపాలంటే అక్కడ నిలపాలి. హృదయంలో నిలపాలంటే అక్కడ నిలపాలి. సూర్యుడి మీదకి తీసుకెళ్ళి నిలపాలంటే సూర్యుడి మీద నిలపాలి. ఇది చెయ్యాలి అంటే మనసు కంప్లీట్‌గా మీ చేతుల్లో ఉండాలి. మీరు గుర్రాల్ని ఒక 7 గుర్రాలను పట్టుకొని మీరు నడుపుతున్నారు రథాన్ని. నడిపేటప్పుడు వాటిని గనక మీరు కంట్రోల్‌లో పెట్టకపోతే ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటాయి అవి. సో, మీరు అక్కడ కూర్చొని అస్తవ్యస్తం అయిపోతూ ఉంటారనమాట. సో, ఎంతసేపు దాని ఆ గుర్రాలు ఎప్పుడు కంట్రోల్‌లోకొస్తాయని ఆలోచిస్తారు గానీ, మీరు తిందామా, తాగుదామా, ప్రకృతి చూద్దామా అన్న ఆలోచన రాదు మీకింక. సో, ఆ గుర్రాల్ని అదుపులో పెట్టడానికే మనకి మంత్రం ఉంది. ఏది మన శివ సంకల్ప మంత్రాలు. ఇదివరకు చెప్పాను. శుషారధిరస్వాన్నివ యన్మనుష్యాన్నే నియతే అభీసువిర్వాజిన ఇవ హృత్ప్రతిష్టం యదజిరం జవిష్టం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఇది మనము శివ సంకల్పాలు చెప్పుకుంటాం అనమాట. ఎట్లయితే ఈ రథానికి కట్టిన గుర్రాలు మనకి వెళ్తూ ఉంటాయో అవి ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నప్పుడు మనం కళ్ళాలతో దాన్ని కంట్రోల్ చేస్తాము. సో, అలా కంట్రోల్డ్‌గా పెడితేనే అవి మంచి మార్గంలో జరిగి అక్కడ కూర్చున్న ఆత్మకి సుఖమొస్తుంది. లేతే అవి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటే ఆత్మ ఎంతసేపు అట్లా పరిగెడుతూ ఉంటుందనమాట దాంతో. సో, ఆత్మకి ఇంకా వేరే ఆలోచన ఉండదనమాట ఇంక. వాటిని కంట్రోల్ చేయటమే సరిపోతూ ఉంటుంది. లేతే వాటితో పాటు అవి అనుభవిస్తున్నది మనం అనుభవించడం జరుగుతుంది. ఆత్మ ఏమవుతుందంటే ఈ శరీరంలోకొచ్చిన తర్వాత మనస్సు, చిత్తము, శరీరంతో ఇదంతా నేనే అనే భ్రమలో ఉంటుందనమాట. ఇదంతా నేనే. ఈ శరీరమే నేను. ఈ ఈ పర్టిక్యులర్‌గా నేను ఆలోచన చేస్తూ వాడిట్లా జేశాడు, వీడిట్లా జేశాడు, నేను అట్లా అవ్వాలి, నేను ఇట్లా అవ్వాలి, ఇవన్నీ అనుకునేదే నేను అనుకుంటుంటా. కానీ అవి నేను కాదు అని ఎప్పుడైతే రియలైజ్ అవుతుందో ఆత్మ, అప్పుడు ఆ భ్రమలోంచి బయటపడతాడు. హ్మ్. సో, మనం సాధారణంగా ఇప్పుడు మాట్లాడుకుంటున్న దానిలో కొంత అర్థమవుతుంది. నిజాయితీగా మీరు దాన్ని అనుభవించాలి అంటే ద్వంద్వానికి అతీతంగా ఉండాలి. సింపుల్ స్టోరీ. హ్మ్. ఓకేనా అండి? సరే. ఇంకేమైనా ప్రశ్నలుంటే మీరు వచ్చేసారి అడుగుదురు. ఇంకొక ఎపిసోడ్ పెట్టుకుందాం. సరేనా మొత్తం శివరామకృష్ణ అన్ని గారు? ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చేశారు. హ్మ్. ఇప్పుడు నా అన్ ముందున్న ప్రశ్న ఏంటంటే ఈ యోగ సాధన. అష్టాంగ హృదయం అంటే మీరన్న హ్మ్. ఆహ్, అష్టాంగ యోగ సాధన. అష్టాంగ యోగ సాధన పతంజలి యోగ దర్శిని అని చిన్న పుస్తకం ఉందండి నా దగ్గర. 2 సార్లు చదివాను గానీ, అది నాకు అంతగా అవగతం అవ్వలేదు. డిస్కస్ చేద్దాం.
నెక్స్ట్ అది ఎపిసోడ్ డిస్కస్ నేను ఏదన్నా అవసరమైతే మెయిల్ పెడతాను సార్. పెట్టండి. అది కొంచెం పెడితే మనం డిస్కస్ చేద్దాం. సరేనా? నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానండి. ఇంక అది సాధన ఎంతవరకు చేయగలను ఈ జన్మలో అదే. అన్నది. ఈ ఈ ఇనిషియేషన్ ఇప్పటి వరకు నేను తీసుకోలేదు. కేవలం ఆహ్, మీరిచ్చిన ప్రేరణ మాత్రమే ఇది. ఓకే. నేను ఇప్పటి వరకు ఇదంతా ఏదో మనం ఇదంతా ఏదో కథల్లో చెప్తున్నారు తప్పితే మనకేదో అంత దీంట్లో ఏమి లేదు అని అనిపించేది. ఇప్పుడు మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిన తర్వాత మాత్రం నాకు ఖచ్చితంగా ఒక మార్గం అయితే ఏర్పడింది. ఈ జన్మకి అది జరుగుద్దో తెలీదండి. వచ్చే జన్మకి జరుగుద్దో తెలీదు. ఖచ్చితంగా అయితే నేను అష్టాంగ యోగ సాధన చేయటానికి మీ ప్రేరణ ద్వారా ఖచ్చితంగా ముందుకు సాగుతాను. అది సాగండి. భగవంతుడు మీరు యోగి అయితే గనక నేనొచ్చి మిమ్మల్ని కలుసుకొని నేను కూడా జ్ఞానం పొందుతాను. సరేనా? మీ 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 మీరు ఎప్పుడు ఇండియా వస్తారా? మిమ్మల్ని కలుద్దామని నేను వేయి కళ్ళతోటి చూస్తున్నాను యాక్చువల్‌గా. నా నా ద్వంద్వ మేము ద్వంద్వానికి అతీతంగా ఉండండి. మీరది చెప్పేది. ఆయనొస్తే ఏంటి? రాకపోతే ఏంటి? అని అనుకోండి. అ అ అది అలా నేను అలా అనుకోలేము సార్. ఎందుకంటే మీ వల్ల చాలా చాలా దాన్నేమంటారు ఒక రియలైజేషన్ అయితే కలుగుతుంది. మరి. ఇప్పుడు మేము వాళ్ళు చ అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడీ. హ్మ్. బట్ కొన్ని కొన్ని వెళ్ళాము, వాళ్ళతోటి మాట్లాడాము, చేసాం గానండి. ఈ మీరు చెప్పినయి ఏంటంటే, నేను 100 క్వెషన్స్ ఏద్దామని మీ దగ్గరకొచ్చినప్పుడు, ఒక్క క్వెషన్ తోటి ఈ 100 క్వెషన్స్ ఆన్సర్స్ దొరుకుతున్నాయి నాకు. వావ్! మీ బ్యూటిఫుల్. మీ మీ వీడియోలో ఉన్న గొప్పతనం అదే అండి యాక్చువల్‌గా. నాదేముందండి. వేదం గొప్పతనం. చాలా క్లారిఫైడ్‌గా, చాలా గ్లోరియస్‌గా అంటే ఇంతకన్నా బెస్ట్ ఆన్సర్ ఈ ప్రపంచంలో దొరకదేమో అన్నట్టుగా ఉంటది. ఇప్పుడు నేను శివతత్వాల గురించి శివుడు, పార్వతి గురించి నేను మీరు ఆ వీడియో చెప్తుంటుంటే నాకసలు ఒళ్ళు జలధరించింది. ఎంత అద్భుతంగా చెప్పారా అనిపించిందనమాట. అంటే ఒక ఫార్ములా ఏసి సైన్స్‌లో ఒక ఫార్ములా తీసుకొచ్చి కాలం శివుడంటే కాలం ఇంక దాంట్లో డౌట్ ఏముంటది స్వామి మీరు చెప్పండి? అవును. హ్మ్. ఇప్పటిదాకా శివుడేంటి? ఆ రూపం ఏంటి? ఆ తోలు కట్టుకోవడం ఏంటి? ఇది ఆలోచనలు ఉన్నాం తప్పితే అసలు శివుడంటే ఇదన్నమాట. అంటే క్లారిటీ. ఇంకా అది క్రిస్టల్ క్లియర్ మీకు దాన్నేమంటారు? ఒక గ్లాసులో అది మబ్బు విడిపోయినట్టు మనం వాడుక భాషలో చెప్పుకో అంత అద్భుతంగా ఉందండి. ఇదే నేను ఇప్పుడు మీ 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 మీరు దొరకటమే మాకు ఈ జన్మకి మా అదృష్టం. మిమ్మల్ని చూడకుండా ఇండియా వచ్చినప్పుడు ఉండటం అనేది అది సమంజసం కాదండి. ఖచ్చితంగా ఇదంతా భగవంతుడి దయ అండి. ఋషులు, మునులు వాళ్ళు అందించిన జ్ఞానాన్ని నేను తీసుకొని, నాకు తెలిసింది నేను చెప్తున్నా. సో, అది నా అదృష్టంగా భావిస్తా. వాళ్ళందరూ అంత జ్ఞానాన్ని వేద జ్ఞానాన్ని పంచి ఇవ్వడం, అది నేను దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో మీ అందరికి కూడా అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంతకు మించి నిజంగా మీ మీ నిజమైతే మీరు మీ సార్థకమే మీ ఉంది. మీరు మీరు హై కాన్షియస్ లెవెల్‌కొచ్చేసారు. బట్ మా కాన్షియస్ లెవెల్‌కి దిగి మీరు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు చూసారా? ఇది మాలాంటి కొన్ని వేలు, లక్షలు, కోట్ల మంది రేపొద్దుట ఇప్పుడు ఈ వీడియో ఇక్కడితోటి ఆగదు కదా సార్. అవును. ఉ హ్మ్. ఇప్పుడు మీరు పెట్టిన వీడియోస్ నేను చూస్తాను, నా కొడుకు చూస్తాడు, నా మనవడు చూస్తాడు, నా హ్మ్. మనవరాలు చూస్తది. అందరూ నా కూతురు చూడొచ్చు, నా మిసెస్ చూడొచ్చు. ఎంతో మంది చూస్తారు. ఎన్నో జనరేషన్స్ మారుతాయి. అవును. ఇంతకు ముందు ఇంత వివరణ ఏ ఈ నువ్వు నేర్చుకో లేకపోతే నువ్వు చూసుకో అని ఏదో వాళ్ళని కలపటమే ఒక కష్టం. క్వెషన్ ఎయటం ఇంక ఇంపాసిబుల్ అన్నట్టుగా ఉండేదండి. ఇప్పుడు ఏదన్నా అవును. ఎవరినన్నా మనం కలవాలన్నా ఇక్కడ ఈ మాధ్యమం తీసుకొచ్చి మీరు మాత్రం నిజంగా అది నాకు వర్ణించడానికి అవ్వట్లేదు. బట్ ఐ యామ్ వెరీ మచ్ థాంక్‌ఫుల్ టు యూ. ధన్య ఆహ్, చాలా నాకు ఆనందంగా ఉందండి. చాలా థాంక్ యూ వండర్‌ఫుల్. సార్. ఓకే. ఉంటానండి. థాంక్ యూ సార్. నమస్తే.